కైలాస పర్వతం మీద శివుడు తపస్సు చేస్తున్నాడు. అప్పుడే అటువైపుగా రావణుడు కుబేరుని ఓడించి తన రాజ్యాన్ని అలాగే తన పుష్పక విమానాన్ని తీసుకుని బయలుదేరాడు. కైలాస పర్వతం వరకు వెళ్ళిన పుష్పక విమానం అక్కడి నుంచి ముందుకి అస్సలు కదలటం లేదు. అప్పుడు రావణుడు, ముల్లోకాలను గజ వణికించిన నాకే ధిక్కారమ్మా, ఓ పుష్పక విమానమా ముందుకు కదులు అని అన్నాడు రావణుడు. అయినా కూడా ఆ పుష్పక విమానం ముందుకు వెళ్ళట్లేదు. ఇదంతా చూస్తున్న నంది రావణుని అడ్డుకొని, ఇది పరమశివుడు కొలువై ఉన్న స్థలం, ఈ కైలాస పర్వతం మీదుగా చిన్న పక్షి కూడా పయనించదు, అలాంటిది నువ్వెలా వెళ్దామనుకున్నావు అని రావణుని అడ్డగిస్తాడు నంది. అప్పుడు రావణుడు, నేను వెళ్ళడమే కాదు, నాతో పాటు ఈ కైలాస పర్వతాన్ని కూడా తీసుకువెళ్తాను అని నందితో అన్నాడు. అప్పుడు పుష్పక విమానం నుంచి కిందకి దిగి 10 తలలు 20 చేతులతో కైలాస పర్వతాన్ని పైకి ఎత్తబోతుండగా రావణుడి అహంకారాన్ని చూసిన పరమశివుడు తన బొటనవేలుతో కైలాస పర్వతాన్ని తొక్కి పెడతాడు. అప్పుడు కైలాస పర్వతం కింద రావణుడి చేతులు నలిగిపోతూ ఉంటాయి. అప్పుడు రావణుడు ఆ బాధని భరించలేక కోపంతోటి అలాగే బాధతోటి జటాటవ గలజ్జల ప్రవాహ భావిత స్థలే గలేవలం బలంబితం భుజంగ తుంగ మాలికం డమ నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు నమ శివం అని ఆర్తనాదాలు చేశాడు. తను చేసిన ఆర్తనాదాలకి ముల్లోకాలు కూడా గజ వణికిపోయాయి. దాన్నే మనం ఇప్పుడు శివతాండవ స్తోత్రం అంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.